ప్రియులారా, ప్రభువైన యేసు ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. మరి ఒక నాయన ఈ ఆదివారము తండ్రి పునరుత్థాన దినముక వందనములు ప్రభువా. ఈ దినము మరలా నాయన నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి, నీ సన్నిధికి రావటానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ నీ కృపకై వందనాలు ప్రభువా. గత ఆదివారం నుండి నాయన ఈ దినం వరకు నీ రెక్కల నీళ్ళ మమ్ములను భద్రపరిచి నాయన సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభువా ఈ దినము నిన్ను స్తుతించుకునే కృప ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతయు ప్రభువా అయ్యా నీ సన్నిధిలో మా సమయమును గడపగలిగిన కృప దయచేయండి తండ్రి. నీ సన్నిధి కొరకు అడుగుచున్నాము. ఈ స్థలమంతయు నీ రక్తాన్ని ప్రోక్షించండి. నీ ఆత్మ మా మధ్య ఉండి నడిపించి మీరు మాట్లాడండి ప్రభువా. నా మాటల వలన ప్రయోజనం లేదు ప్రభువా. తండ్రి నీ ఆత్మ తండ్రి ఆవరణమంతయు నింపండి. వ్యతిరేక నియమములన్నిటినీ నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. పాటల్లో, వాక్యములో, ప్రార్థనలో నీ సన్నిధి ఉంచి నడిపించుము. ప్రారంభం నుండి చివరి వరకు మీరే మాకు సహాయం చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని తీసుకొచ్చిన నీ బిడ్డలకై వందనములు ప్రభువా. రావలసిన బిడ్డలను కూడా సకాలంలో మా మధ్యకు తీసుకురండి ప్రభువా. తండ్రి మొత్తము నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ సమాధానపు ఆత్మను మా మధ్య ఉంచి నడిపించమని అయోగ్యుడను ప్రభువా నన్ను కూడా కరుణించుము. నీ ఆత్మ మా మధ్య ఉండి నడిపించుము. ఎవరు బలహీనులు కాకుండా, ఎవరు నీ సన్నిధిని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి నీ కృపలో ముందుకు సాగగలిగిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన పాటలు పాడుకుందాం. దయచేసి నిలబడండి. ఇప్పుడు నూట 42వ పాట పాడుకుందాం. మన ఆరాధన గీతం ఉంది. స్తుతియు మహిమ ఘనత నీకు. 142వ పాట. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో
యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా 80వ పాట దయచేసి కూర్చోండి పిల్లరా. 80వ పాట పాడుకుందాం. పరమ జీవము నాకు నువ్వు. 80వ పాట. పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సోమశిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధనలధికమైన సోమశిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడగా నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడగా నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలో నన్ను కాపాడు
దేశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఎల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను ఎల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను భరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను భరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును 42వ పాట పాడుకుందాం. ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగం. 42వ పాట. ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరమ్ము ఓ క్రైస్తవ ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి అన్నిటి భరించిరి ఆత్మలు రక్షించిరి ఇది నీ సాక్ష్యము ఇది నీ త్యాగము అగ్నికి ఆహుతి అయి పశువులనర్పించిరి అగ్నికి ఆహుతి అయి పశువులనర్పించిరి ఆరాని నరకాగ్నికి ఆరాని నరకాగ్నికి దూరంబుగా నుండిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము ప్రాణాలు బలి చేసిరి ప్రభునెంతో సేవించిరి ప్రాణాలు బలి చేసిరి ప్రభునెంతో సేవించిరి సింహాల కెరయైనను సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము ఆపదలు అపనిందలు నిర్బంధము బంధము ఆపదలు
ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, కోతెంతో విస్తారము. కోసేడి వారెవ్వరు, కోతెంతో విస్తారము. కోసేడి వారెవ్వరు, కొంతైన చేయంగరు, కొంతైన చేయంగరు. కోరిక కలిగుండాలి, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము తెచ్చిరారమ్ము ఓ క్రైస్తవ. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. 196వ పాట పాడుకుందాం. జీవనదిని నది. జీవనదిని 196. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా హల్లెలూయా
కొంత సమయము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాము. దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధం చేసుకుందాము. విత్తబడే వాక్యము మన హృదయం అనే భూమిలో ఫలించాలని మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ఆకాశము నుండి వర్షం వచ్చి భూమి ఎలాగా తడిపి ఫలించటానికి వర్షం ఎలాగ ఉపయోగపడుతుందో శ్రేష్టమైన నీతి ఫలములు ఫలించులాగున దేవుని సన్నిధిలో మనం సిద్ధం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభువా దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10 నుండి 10వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల ద్వారం నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హత్యను నాశనం చేయుటకు మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, ఇది సమృద్ధి కలుగుటకు వచ్చినని మీతోను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపర్ల కాడు. గొర్రెలు కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపోయి తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరు. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలెను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును ఆగును. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అందరం చదువు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. దయచేసి కూర్చోండి. 2-3 ఇంగ్లీష్ పాటలు పాడుకుందాం. Hymn number 188, page number 85, Standing on the Promises of Christ my King. Hymn number 188.
Standing on the promises of Christ my King, through eternal ages let his praises ring. Glory in the highest I will shout and sing, standing on the promises of God. Standing on the promises of God my Savior. Standing, I'm standing on the promises of God. Standing on the promises that cannot fail, when the howling storms of doubt and fear assail. By the living word of God I shall prevail, standing on the promises of God. Standing on the promises of God my Savior. Standing, I'm standing on the promises of God. Standing on the promises I now can see, perfect present cleansing in the blood for me. Standing in the liberty where Christ makes free, standing on the promises of God. Standing on the promises of God my Savior. Standing, I'm standing on the promises of God. Standing on the promises of Christ our Lord, born to him eternally by love's strong cord, overcoming daily with the Spirit's sword. Standing on the promises of God. Standing on the promises of God my Savior. Standing, I'm standing on the promises of God. Standing on the promises I cannot fall, listening every moment to the Spirit's call, resting in my Savior as my all in all. Standing on the promises of God. Standing on the promises of God my Savior. I'm standing on the promises of God. Let's sing some choruses. Chorus number 61, flawless in his perfection. Page number 147, chorus number 61. Flawless in his perfection, peerless in his purity, boundless in his grace to sinners. That's my Jesus, that's my Jesus, my matchless Savior. Crown him now, Lord of your life, and joy unspeakable will flood your soul, and joy unspeakable will flood your soul. Incomparable in compassion, measureless in his might and power, everlasting his unchanging love. That's my Jesus, that's my Jesus, my matchless Savior. Crown him now, Lord of your life, and joy unspeakable will flood your soul, and joy unspeakable
Let's sing another chorus. Chorus number 191. Make my life to be like a melody. Chorus number 191, page number 171. Make my life to be like a melody, ever sounding out the message of the cross. Savior, let me be like a melody, ever sounding out of days of gain and loss. With Jesus in my heart, no discord can arise. He can make the saddest heart to harmonize. Savior, let me be like a melody, ever sounding out the message of the cross. Let's sing once again. Make my life to be like a melody, ever sounding of the message of the cross. Savior, let me be like a melody, ever sounding out in days of gain or loss. With Jesus in my heart, no discord can arise. He can make the saddest heart to harmonize. Savior, let me be like a melody, ever sounding out the message of the He's still working on me. ఒకటి పాడదాం. He's still working on me. Number 90, chorus number 90, page number 152. He's still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and stars. He's still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's working on me. Once again. He's still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. In the mirror of his word, reflections that I see make me wonder why he never gave up on me. But he loves me as I am and helps me when I pray. Remember, he's the potter and the clay. He's still working on me to make me what I have to be. It took him just a week to make the moon and stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. దేవుడు మన మీద ఆయన ఆత్మ కార్యము చేసినప్పుడు మనం ఆయన కొరకు ఉపయోగపడతాం. ఇన్ ద మిర్రర్ ఆఫ్ వర్డ్, వాక్యమనే అద్దం ముందు మనం నిలబడినప్పుడు రిఫ్లెక్షన్స్ దట్ ఐ సీ, మనము మన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దేవుని వాక్యము అద్దం లాంటిది.
దానిలో ఆ వాక్యము ముందు మన హృదయాన్ని మనము చూసుకోగలిగినప్పుడు దేవుని కొరకు మనము ఆయన పని కొరకు వాడబడతాం. కనుక వాక్యమును మీరు చదివేటప్పుడు అర్థం చేసుకొని అది జీవితంలోనికి అన్వయించుకొని చదివినప్పుడు మన జీవితము మేలుకరంగా ఉంటుంది. తెలుగు పాట 207. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంగములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలములకు నన్ను నడిపించును, శాంతికరమైన జలములకు నన్ను నడిపించు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో కాపరి. కొంచెం హైలో పాడదాం. గాఢ కారపు లోయలలో సంచరించినను, గాఢంధకారపు లోయలలో సంచరించినను, అపాయమే కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. అపాయమే కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేదను నేను, నిత్యము జీవింతును, నివాసము చేదను నేను, నిత్యము జీవింతును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, నీవు మా కాపరివి. లోయలలో లోతులలో సముద్రాలలో అడవులలో ప్రభువా, మేము ఎక్కడ నడిచినా, ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడ నివసిస్తూ ఉన్నా మా కాపరివి నీవు ప్రభువా.
నీ రెక్కల నీడలో మేము నాయన క్షేమముగా ఉండటానికి ప్రభా నీవు నిత్యము మమ్మల్ని కాపాడటానికి సిద్ధముగా ఉన్నావు. కానీ మేము నీ రెక్కల నీడకు మేము రాలేని వారిగా ఉన్నాం. మా పాపము మమ్ములను నీ నుండి దూరం చేస్తూ ఉన్నది ప్రభువా. అయినను నీవు కాపాడుతూ ఉంచుతూ ఉన్నావు నాయన. ఈ సమయంలో నీ సహాయం కొరకు అడుగుచూ ఉన్నాను. అయోగ్యుడను ప్రభువా, నన్ను కరుణించి నాతో మాట్లాడండి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు ప్రభువా. నీ కృపలో మమ్ములను కాపాడండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ సన్నిధితో మమ్ములను నింపండి. మా లోటుపాట్లను గ్రహింపు చెయ్యండి. మేము తగ్గించుకొని నాయన లోబడి ప్రభువా నీ మాట వినేవారిగా చెయ్యండి ప్రభువా. అయోగ్యుడను ప్రభువా, నా మాటలు నిష్ప్రయోజనం. నీ ఆత్మ నీ సహాయము దయచేయండి ప్రభువా. వీరి ప్రతి ఒక్కరి హృదయములను ఎరిగిన దేవుడవు. వారి అవసరతలు, వారి దుఃఖము, వారి కన్నీరు నాయనా ఎరిగిన దేవుడవు. మీరు మాట్లాడి ఆదరించండి. నిన్ను చూడగలిగిన కన్నులు, నీ మాటలు వినగలిగిన చెవులు దయచేయండి ప్రభువా. నన్ను బలపరచండి. నీ ఆత్మ నడిపింపు దయచేయమని. నిద్రాత్మను బంధించు ప్రభువా. నీ వాక్యం వినకుండా సైతాను చేసే ప్రతి తంత్రమును నీ స్వాధీనంలో ఉంచుకోండి. పరధ్యానమును తీసివేయండి. నీ సన్నిధి నీ కృప మెండుగా ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి చూసుకుందాం. యోహాను సువార్త 10:11 నుండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. పిల్లరా, ఈ దినము మంచి కాపరి. అందుకే మనం పాడాము, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. భక్తుడైన దావీదు రాస్తున్న అనుభవంతో కూడిన పాటలు పిల్లరా. 23వ కీర్తన కూడా ఏముంటుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ దినము ఒక కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని, ఆ కాపరి గొర్రెలకిచ్చే కాపుదల గురించి ఇదేనో మనం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి ఇక్కడ ప్రభువు తన నోటి నుండి వచ్చిన మాటలివి. నేను గొర్రెలకు మంచి కాపరిని. గుడ్ షెపర్డ్. ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్ షెపర్డ్. మంచి కాపరిని. ఈ లోకంలో ఎవరు ఈ మాట చెప్పలేదు. నేను మంచి కాపరిని. కొంతమంది సొంత వాళ్ళు ఉంటారు, కొంతమంది జీతానికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. గొర్రెలను కాసేవాళ్ళు ఉంటారు. అందరూ సొంత వాళ్ళు ఉండరు. వారిలో సొంత వాళ్ళు ఉంటారు. వారు ఒక్కరికి వీలు కానప్పుడు ఎక్కువ మంది ఉంటే 2-3 జీతగాళ్ళని కూడా పెట్టుకుంటారు. సొంత వానికి, సొంత కాపరికి
జీతం కూలికి చేసే కాపరికి తేడా ఏంటి వాక్యంలోనే రాయబడి ఉంది. సొంత కాపరి ఏం చేస్తాడు? గొర్రెల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు. గొర్రెల యొక్క వాటికి ఏమి అవసరమో వాటి యొక్క కడుపును చూస్తాడు. జీతగాడు ఏం చేస్తాడు? టైమును చూస్తాడు. జీతగాడు ఏం చేస్తాడు? టైమును చూస్తాడు. ఆ టైమును ఆ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. సొంత ఆయన ఏం చేస్తాడంటే వాటి యొక్క కడుపు నిండిందా లేదా చూస్తాడు. పిల్లరా, దేవాది దేవుడు మన విషయములో ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే మన క్షేమాన్ని కోరే ఏకైక వ్యక్తి మన దేవాది దేవుడు. తల్లి తండ్రి చేయలేని త్యాగమును చేసింది మన ప్రభు. మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు నిజమైన కాపరి. అందుకేమంటున్నాడు? నా అంతటికి నేనే ప్రాణము పెట్టుచున్నాను. 17వ వచనంలో చూడండి. నేను మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18 కూడా చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. చూసారా? నిజమైన కాపరిని ఎంతమంది మీ సంపాదించుకున్నాం? నిజమైన కాపరి యొక్క నీడలో ఎంతమంది మీ పెరుగుతూ ఉన్నాం? కాపరి లేకపోతే ఏమవుతుంది? కాపరి లేకపోతే కాపుదలు ఇచ్చేది ఎవరుంటారు? వాక్యంలో ఉంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం ఒకసారి చదువమ్మా. న్యాయాధిపతులు, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక న్యాయాధిపతులు, ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తను ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. పిల్లరా, ఒక కుటుంబానికి ఒక యజమానుడు అవసరం. ఒక వ్యక్తికి అజమాయిషీ చేసే ఒక వ్యక్తి ఉండటం మంచిది. లేకపోతే ఏమవుతుంది? కాపుదల ఉండదు, క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు ఉండరు, సరిదిద్దే వాళ్ళు ఉండరు. మనం ఏం చేస్తున్నాం అనేది, మనం నడిచే మార్గము రైటా రాంగా, మనం అనుసరించుచున్న పద్ధతులు అవి మనకు క్షేమమా కాదా, మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తుకి అవి ఆశీర్వాదమా కాదా అని తెలియజేసే ఒక నాయకుడు అవసరం, ఒక కాపరి అవసరం. పిల్లరా, కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి అంట? చెదిరిపోతాయి, చెదరగొట్టబడతాయి శత్రువు చే. చూడండి, కాపరి లేకపోతే. పిల్లరా, మన కుటుంబానికి కాపరి ఉన్నాడా? ఈ దినము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక ఇంటికి తండ్రివి నీవు, ఒక ఇంటికి తల్లివి నీవు. నీ కుటుంబానికి కాపుదలు ఇచ్చే కాపరిగా ఒక తండ్రి ఉంటేనే ఆ కుటుంబానికి క్షేమము. పిల్లరా, ఇది బాధ్యతతో కూడినది. దేవుడిచ్చిన కుటుంబమునకు బాధ్యత ఉన్నది. కాపుదలు ఇవ్వాలి, పోషణ ఇవ్వాలి, వారి కొరకు కన్నీరు కార్చి కాపుదలు ఇవ్వాలి. కాపుదల లేని కుటుంబము శత్రువు పాలైపోతుంది.
ఒక తండ్రిగా కుటుంబానికి కాపుదల ఇచ్చేవాడిగా ఉంటేనే ఒక దేవుని కుటుంబాలు శ్రేష్టమైనవి ఎందుకు అవుతున్నాయో తెలుసా? మారు మనసు పొందిన కుటుంబాలు ఉన్నతముగా దేవుని యొక్క ఆశీర్వాదములు ఉంటున్నాయి అంటే కారణం ఏంటంటే ఆ తండ్రి ఆ తల్లి దేవుని ఎరిగిన బిడ్డలయ్యి ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన కాపుదలు ఇస్తారు. పిల్లరా దయచేసి ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రిగా మనం ఏ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాం? ఒక కాపరి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నామా? బిడ్డల యోగక్షేమమును, వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నావా? పిల్లరా వారి యొక్క పోషణ గురించి ఆలోచిస్తూ ఉన్నామా? పిల్లరా కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. వారి సమయము కుటుంబం గురించి, వారి బిడ్డల యోగక్షేమం గురించి. పిల్లరా కాపరి యొక్క లక్షణాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ క్రీస్తు ప్రభు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేను నిజమైన కాపరిని, నిజమైన మంచి కాపరిని. ఎలాంటి మంచి కాపరి? ప్రాణమిచ్చే కాపరి, ఆశీర్వదించే కాపరి, యోగక్షేమాలు చూసుకునే కాపరి, గొర్రెలకు బదులుగా ఆయన ప్రాణాన్ని అడ్డుపెట్టే కాపరి. పిల్లరా దేవుని వాక్యమును, దేవుని ప్రేమను, ఈ వాక్యము ద్వారా దేవుని ప్రేమను ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ కాపుదల్లో ఉన్నాము అంటే, ఈ కరోనా పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం మీద, భూమి మీద లేరు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన కృపలో, ఆయన చిత్తంలో మనం ఉన్నాం. పిల్లరా ఒక చర్చిలో నేను అంతకుముందు చెప్పాను, ఒక చర్చి కరోనా మొదటి వేవ్ తర్వాత ఇంగ్లాండ్లో ఒక చర్చి ఓపెన్ చేశారు. ఆ చర్చిలో 3 మంది చనిపోయారు. ప్రియులారా 3 మంది చనిపోయారు. వారు రెగ్యులర్గా ఒక పర్టికులర్ ప్లేసులు ఉంటాయి. మీరు ఇప్పుడు మనం ఉన్నాం, మీ పర్టికులర్ ప్లేసులు కూర్చొని ఉంటారు. వాళ్ళు కూడా ఏ ప్లేస్లో కూర్చుంటాం వాళ్ళకి తెలుసో, ఆ చోటుల్లో ఏం చేశారో తెలుసా? వారి ఫోటోలు పెట్టారు. ప్రియులారా ఆ సీటుల్లో, ఆ చైర్స్లో వారి ఫోటోలు పెట్టారు. ఎక్కడ చూసినా చర్చ్ అంతా ఖాళీ, కానీ ఫోటోలు ఉన్నాయి. ఆ దైవజనుడు ఎంత విలపిస్తూ ఉన్నాడు, ఎంత దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారందరూ ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి వారిలో ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది రక్షణ పొందలేదో మనకు తెలియదు. కానీ చనిపోయిన ప్రతి ఒక్కరి ఫోటోలు వారి యొక్క స్థానంలో ఆ చైర్స్లో పెట్టారు. కానీ దేవుని కృపలో మనం ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉన్నాం. అది దేవుని కాపుదల. దేవుని కాపుదలను ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? కొంతమంది ఆయన ఇచ్చే కాపుదలను తృణీకరిస్తూ ఉన్నారు. కొంతమంది ఆయన ఇచ్చే కాపుదలను ఆలోచించట్లేదు. దేవుడు ఒక్క క్షణం మర్చిపోతే మనం ఏమవుతాం? మనలో కొంతమంది ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవం తెలిసిన వాళ్లకు ప్రాణ విలువేంటో అర్థమవుతుంది. ఒక ఆయన కొన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేశాడు. ఎందుకో తెలుసా? నా ప్రాణము, నేను పీల్చుకునే గాలి విలువ ఎంత విలువైనదో ఈ కరోనా నాకు తెలియజేసింది.
నా ప్రాణమును కాపాడుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యా. దేని కొరకు? ఆక్సిజన్ కొరకు. ఆక్సిజన్ కొరకు కొన్ని కోట్లైనా ఇవ్వటానికి సిద్ధమయ్యా. కానీ ఆక్సిజన్ నాకు దొరకలేదు. కానీ దేవుని కృపను బట్టి నేను బ్రతికాను. నాకు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఉచితంగా దేవుడు నాకు ఈ ఆక్సిజన్ని ఇచ్చాడు. మరి నా దేవునికి నేను ఎంత వెల చెల్లించాలి? నా ప్రభువుకి ఎంత విలువ నేను చెల్లించాలి? ఆయన కాపుదలకు, ఆయన ఇచ్చిన ఈ ఉచితమైన ఈ ఆక్సిజన్ కొరకు నేను ఎంత ఖర్చు పెట్టాలి? ఎంతైనా ఇచ్చినది తీరతదా ప్రియులరా? ఆయన అర్థం చేసుకున్నాడు, నాకు ఇంక ఈ ఆస్తి వద్దు. ప్రియులరా, తన జీవితం ఏంటో, దేవుని కృప ఏంటో, దేవుని కాపుదలేంటో అర్థం చేసుకున్నాడు. ఈ రోజున చాలామంది ఇంకా మనం అర్థం చేసుకోవట్లేదు. మన బలం మీద, మన శక్తి మీద, మన ఆరోగ్యం మీద ఆధారపడుతున్నాం. పిల్లరా, దేవుడు ఒక కాపరి ఆ గొర్రెలను ఎలా మేపుతూ ఉన్నాడో, ఆ గొర్రెలు ఎంత క్షేమంగా ఉంటున్నాయో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం ఇస్తా. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ప్రాణం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. శత్రువు వెతుకుచూ తిరుగుచున్నాడు. గొర్రెలను తినటానికి తోడేళ్లు ఎలాగా రాత్రుళ్ళు కాచుకొని ఉంటాయో, అడవి నక్కలు ఎలాగా కాచుకొని ఉంటాయో, అవకాశం దొరికినప్పుడు ఆ గొర్రెలను ఎలా తినేయాలో కాపు కాసి ఉంటాయి. అందుకని కాపరి ఏం చేస్తాడు? తెల్లవారులు కాపాడుతాడు, తెల్లవారులు కాపుదలిస్తాడు. నిలబడే ఉంటారు. పిల్లరా, నిలబడి కాపుదలు ఉంటుంది. హాయిగా పడుకుంటే కాపరి మాత్రము కాపుదలిస్తాడు. కర్ర పట్టుకొని కర్ర గడ్డం మీద ఇలా పెట్టుకుని ఉంటాడు. నేను ఒకసారి అడిగాను, ఎందుకయ్యా మీరు అలా నిలబడి ఉంటారు అంటే, మాకు అలవాటు అయిపోయిందండి. రాత్రుళ్ళు అంటే రాత్రుళ్ళు అలాగే నిద్రపోతారంట. వాళ్ళు నిలబడి ఉంటారు, కొంచెము నిద్ర తీస్తారు, కొనుకు తీస్తారు. మరి వాళ్ళు శరీరము కదా, ఎందుకు పడుకోవచ్చుగా అంటే, అమ్మో పడుకుంటే ఏమొస్తాయి? తోడేళ్ళు వస్తాయి. మేము నిలబడి ఉన్నాం కనుక అవి చూసి ఏమనుకుంటాయి అంట, అమ్మో నిలబడి ఉన్నాడని అవి పారిపోతాయి అంట. పిల్లరా, చుట్టూ నిలబడి ఉంటారు, చుట్టూ కాపుదలిస్తారు వాళ్ళు. ఎందుకు? వారి సొంత గొర్రెలు, వారి బాధ్యతది. దేవాది దేవుడు ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు ఎవరు? మనము. మనల్ని కాపాడుతున్న ప్రభు ఎంత శ్రేష్టమైన వాడు. కీర్తనలు 121, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కాపుదల మనకెందుకు? ఒక కాపరి మనకెందుకు అవసరం? పిల్లల సంఘానికి కాపరి ఉంటాడు, ప్రజలకు ఒక ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయనే మన క్రీస్తు ప్రభు. మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కునుకుడు నిద్రపోడు, ఆయన రెస్ట్ తీసుకోడు. ప్రతి నిమిషము దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషము కాపాడుతున్న దేవుడు. పిల్లరా, ఆయన కాపుదలలో మనం ఉండాలి. ఎందుకంటే శత్రువు పొంచి ఉన్నాడు. ఎవరిని మృంగుదామా? చదువమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగేద్దామా? పిల్లరా, మనం అనుకుంటున్నాము నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామేమో, కానీ మన క్యారెక్టర్ ఎప్పుడో మింగేశాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవలసింది ఆత్మ సంబంధమైన కాపుదల. సైతాను మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క గుణశీలములు ఎప్పుడో మింగేశాడు. నీతి ఏమనుకున్నా అంటే నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను అనుకుంటున్నాం అంతే. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎలాంటి కాపుదలు ఇవ్వగలుగుతున్నాం? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసే తండ్రులు ఎంతమంది ఉన్నాము మనలో? మన గ్రామంలో ఎంతమంది మారు మనసు పొంది నీతి ప్రవర్తన కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ఎంతమంది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే తండ్రులు ఎంతమంది ఉన్నారు? వారు మాత్రమే తన కుటుంబానికి కాపుదలు ఇవ్వగలరు. అలాంటి తల్లులు మాత్రమే వారి కుటుంబాన్ని కాపాడుకోగలరు. పిల్లరా, ఎందుకంటే అపాయము ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. శత్రువు ఏ విధంగా మన ఇంటి మీదకి వస్తాడో మనకు తెలియదు. అప్పుడు వరకు సంతోషంగా ఉండొచ్చు, ఏ సమయంలో ఎలాంటి అపాయం వస్తుందో మనకు తెలియదు. పిల్లరా, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ఒక మంచి కాపరిగా నేను ఉండగలిగితే, సంఘమును కాపాడగలిగిన కృప దొరికితే చాలు. ప్రియులారా, ఒక కుటుంబాన్ని మనము కాపాడుకోలేని వారము. ప్రియులారా, ఆలోచించండి ఏ విధంగా ఉన్నాము. దేవుని కాపుదల, దేవుని ప్రేమను మనం ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నాం? చూడండి, దేవునికి సంఘం అంటే మనకు గొర్రెలకి మధ్య సంబంధం ముందు నేను చెప్తున్నాను. మనము ఆయనకి ఇచ్చిన బహుమానాలంట. ప్రియులారా, బిడ్డలు తల్లిదండ్రులకి ఇచ్చిన బహుమానాలు రెండు కంపేర్ చేస్తూ మీకు చెప్తాను. దేవుని వాక్యం చూడండి, 10:29 ఏముందంటే, యోహాను సువార్త 10:29, వాటిని నాకిచ్చిన తండ్రి. మనము ఎవరికి ఇవ్వబడ్డాం? యేసయ్యకి ఇవ్వబడ్డాం. ఆయనకి ఇచ్చిన బహుమానము మనం. చూసారా ఈ కాపరి ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో చూడండి. మీరు నాకు ఇవ్వబడిన బహుమానాలయ్యా, మీ కొరకు నేను నా ప్రాణమైన అడ్డమేసి మిమ్మల్ని కాపాడుతానయ్యా అని చెబుతూ ఉన్నాడు. మరి మనకిచ్చిన బహుమానాలు మన బిడ్డల విషయంలో ఏ విధమైన బాధ్యత తీసుకుంటూ ఉన్నాం? ఏ విధంగా కాపుదలు ఇస్తూ ఉన్నాం? ఏ విధంగా ప్రార్థన కాపుదలు ఇవ్వాలి? ఎక్కడున్నా దేవుని కాపుదల మనం ఇవ్వగలగాలి. ప్రియులారా, వారి కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నీ బిడ్డ చదువుకోవడానికి బయటికి వెళ్ళాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, ఉద్యోగరీత్యో చదువు నిమిత్తమో, ఈ లోకమనే భయంకరమైన సాతాను సింహము వారిని మింగివేయకుండా వారికి ఎలాంటి కంచి వేస్తూ ఉన్నావు? ఎలాంటి కాపుదలు ఇస్తున్నావు? అయ్యో, నా బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నారు, యవనస్తులు అవుతున్నారు అని ప్రార్థన చేస్తూ మంచిదే. వారికి కాపుదల ఇవ్వగలిగిన యథార్థమైన ప్రవర్తన, ప్రార్థన మనకున్నప్పుడే వారికి మనం కాపుదల ఇవ్వగలము. ప్రియులరా, చూడండి, ఈ రోజున నీ బిడ్డ నిన్ను ఎదిరిస్తున్నాడంటే, ఈ రోజున నీ బిడ్డ సరైన కాపుదలను మనం ఇవ్వనప్పుడు మనల్ని మించిపోతారు, మనల్ని ఎదిరించే స్థితికి వస్తారు. మనల్ని అవసరమైతే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థితిలోనికి వెళ్ళిపోతారు. దానికి కారణము తండ్రిగా మనం ఫెయిల్ అయిపోయాం. తండ్రిగా మనము కాపుదలు ఇవ్వలేకపోయాం. తండ్రిగా మనము సరి అయిన మాదిరి మనం చూపించలేదు.
పిల్లరా, భయముతో నువ్వు కాపుదలు ఇవ్వలేవు, భయపెట్టి కాపుదలు ఇవ్వలేవు, అధికారంతో కాపుదలు ఇవ్వలేవు. మరి ఏ విధంగా ఇవ్వగలమంటే మన ప్రవర్తన, నీతి ప్రవర్తన ద్వారా కాపుదలు ఇవ్వగలం. నీతిగా మనం నడుచుకున్నప్పుడు మన బిడ్డలు మన కాపుదల్లో ఉంటారు. పిల్లలు ఆలోచించండి, మనం ఏం ఆలోచిస్తున్నాం? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయనకి ఎన్ని మార్కులు ఇవ్వగలం? 100కి 200 మార్కులు ఇవ్వగలం. ఆయనకి అసలు మనం ఆయనకు మార్కులు ఇచ్చే అధికారం కానీ ఎక్కడది మనకు? ఆయన ప్రేమ ముందు, ఆయన త్యాగం ముందు, ఆయన కాపుదల ముందు. పిల్లరా, మనకంటూ ఒక మాదిరి చూపాడు, మనమంటూ ఒక మార్గాన్ని ఆయన మన ముందు పెట్టాడు. పిల్లరా చూడండి, మనము ఆయనకిచ్చిన బహుమానము, ప్రభువా ఇదిగో నీవు నాకిచ్చిన వీరిని నా ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతాను, నా ప్రాణం పోయే వరకు నేను కాపాడుతాను. పిల్లరా, దేవుని బిడ్డలైన వారు మనకిచ్చిన బహుమానాల విషయంలో అలాంటి బాధ్యత వహించాలి. అది దేవుని కుటుంబము, అది నిజమైన కాపుదల కలిగిన కుటుంబం. డబ్బు ఇవ్వచ్చేమో, ఆస్తి ఇవ్వచ్చేమో, 3 పూటల పోషణ చక్కగా ఇవ్వచ్చేమో, కానీ తన చెడు అలవాట్ల నుండి కాపాడగలిగిన కాపుదల ఇవ్వాలి. అది తండ్రి. బిడ్డలు లోకము, పాపము, చెడుగులోనికి వెళ్లకుండా కాపుదల ఇవ్వగలిగిన తండ్రి నిజమైన కాపరి, నిజమైన తల్లి, నిజమైన కాపరి. పిల్లరా, ఏ విధమైన కాపరి ఇవ్వగలుగుతున్నాం? మన నుండి ఏమి నేర్చుకుంటారు? క్రీస్తు ప్రభు నుండి మనం ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాం? ఆయన మంచి కాపరి, నేను మంచి కాపరిగా ఉండాలి. మనల్ని మంచి కాపరిగా ఆయన సిద్ధం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పిల్లరా, ప్రభు బిడ్డల మీదకి వచ్చే అపాయాన్ని ముందుగానే తెలియజేస్తాడు, ముందుగానే జాగ్రత్త పడేటట్లు చేస్తాడు. మంచి కాపరే అది తెలుసుకోగలుగుతాడు, దేవుని నుండి జవాబు పొందుతాడు. అపాయము ముందుగానే కనిపెడతాడు మంచి కాపరి. మెలకుగా ఉంటాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రభు ఎంత ప్రార్థన చేశాడో మనం చూస్తాం. రేయని లేదు, పగలని లేదు, ఆయన జాగారముతో, కన్నీటితో, రోదనతో ఈ లోకములో ఉన్నంత కాలము దేవుని సన్నిధిలో గడిపినట్లుగా వాక్యం ఉంది. పిల్లరా, మనం ఎలాంటి కాపుదలు ఇవ్వగలుగుతున్నాం? ఆలోచించండి. మనకిచ్చిన ఈ బహుమానాలు ఏమంటున్నాడు ప్రభు? నీవు నాకిచ్చిన, చూడండి చదువమ్మ మళ్ళీ, నీవు నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే నా చేతిలో నుండి ఎవరు అపహరింపలేరు, ఎవరు దోచుకోలేరు. ఏ తోడేలొచ్చి నా గొర్రెను ముట్టుకోడు. ఎందుకని? శ్రేష్టమైన కాపుదల ఇస్తున్నాను. పిల్లరా, ఈ లోకంలో సంఘాలు, కుటుంబాలు ఈ విధంగా తయారవ్వాలి. మీ కొరకు కన్నీరు కార్చి మీ కుటుంబానికి కాపుదలిచ్చే కాపరి మనకు అవసరం. డబ్బు కోసం పనిచేసే కాపరి ఇదిగో జీతగాడు పారిపోతాడు. బిడ్డల భారాన్ని తండ్రి వేసుకొని మొయ్యాలి. పిల్లరా, ఇప్పుడు మనకు చాలా సుఖం వచ్చేసింది కదా, ఇన్వర్టర్లు వచ్చేసినాయి, కరెంటు పోతే కదా. చిన్నపిల్లలప్పుడు మీలో చాలామందికి అనుభవం ఉండి ఉంటుందేమో. కరెంటు పోతే చిన్నపిల్లలు నిద్రపోవటానికి ఏం చేసి ఉంటారు? ఏం చేసి ఉంటారు? మీరు అనుభవంలో మీకు ఐడియా ఉంటుంది. ఏం చేస్తారు?
పిల్లలు నిద్రపోతారు, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు మెలకుగుండి వాళ్ళకి గాలి ఇసిరిన సందర్భాలు ఉంటాయి. పిల్లరా, బిడ్డకి జ్వరం వస్తే తల్లి భోజనం మానేసి వారి కొరకు జాగారాలు చేసే పరిస్థితులు ఉంటాయి. పిల్లలు, ఒక తండ్రి నాకు తెలుసు, నాకు ఇప్పటికీ మర్చిపోలేను. ట్రైన్ ఎక్కుతున్నారు ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ ట్రైన్ ఎక్కుతున్నారు. పిల్లరా, నా కళ్ళారా ఆ వ్యక్తుల దగ్గర వెళ్ళి మాట్లాడొచ్చా. నేను ట్రైన్ ఎక్కుతున్నారు, భార్య ఎక్కేసింది, ఒక పిల్లోడు ఎక్కాడు, రెండోవాడు ఎక్కుతుండగా జారిపోయాడు ట్రైన్లో నుండి ప్లాట్ఫామ్లోకి. ట్రైన్ కదిలిపోతూ ఉంది. పిల్లరా, ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? బిడ్డతో పాటు ఆయన కూడా ట్రైన్లోకి దూరిపోయాడు. అసలు ట్రైన్కి ప్లాట్ఫామ్ మధ్యలో వెళ్తేనే చచ్చిపోతారు ఇమీడియట్గా. పిల్లరా, బిడ్డని కాపాడుకోవడానికి తన కళ్ళ ముందే జారిపోయాడు ప్లాట్ఫామ్ల మధ్యలో. తను కూడా ఆ ప్లాట్ఫామ్లో దూరిపోయి బిడ్డను పట్టుకున్నాడు. బిడ్డని ప్లాట్ఫామ్కి లాగా ఒత్తి కాపాడుకున్నాడు. ఈ కంగారులో ఆయన మోకాలు వరకు తెగిపోయింది. పిల్లరా, మోకాలు వరకు రెండు ముక్కలైపోయింది. పిల్లరా, తండ్రిది. పిల్లరా, ఎలాంటి ప్రేమ చూడండి, ఎలాంటి తండ్రి ప్రేమ. నేను వెళ్ళి ఆయన్ని అడిగాను, అయ్యా మీరు చాలా హ్యాపీగా ఉన్నాడు, కాలు లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా కాలు పోతే పోయింది, నా బిడ్డ క్షేమంగా బ్రతికాడు. ఆయన టీచరు, గవర్నమెంట్ టీచరు. ఆయనలో కాలు పోయిందనే బాధ లేదు. రెండు ముక్కలు అయిపోయింది పిల్లలు అక్కడే. ఇంకా అతికిచ్చే అవకాశం కూడా దొరకలేదు. ఆయన అన్న మాట, నా కాలు పోతే పోయింది, నా బిడ్డ. ఈ లోకంలో ఒక తండ్రికి ఉన్న ప్రేమ. పిల్లరా, మన బిడ్డల విలువ మనకు అర్థం కావట్లేదు. దేవుడు మనకిచ్చిన వారిని నీతిమంతులుగా, వారిని యథార్థవంతులుగా దేవుని భయములో పెంచాలనేది దేవుడు మనకిచ్చిన బహుమానము. ప్రభు ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నాకిచ్చిన ఈ ప్రజలు నా బహుమానాలు, నాకిచ్చిన ఈ బహుమానాలను నీ కొరకు నేను కాపాడాలి. అవసరమైతే వారి కొరకు నా ప్రాణమును ఇస్తాకి సిద్ధంగా ఉన్నాను. నేను మంచి కాపరిని. ఆ మాట నిలబెట్టుకున్నాడు ప్రభు. ఎంతమంది నా బిడ్డలకి నేను మంచి కాపరినని ఎంతమంది చెప్పగలరు? ఏమంటారు? వాళ్ళకి ఏం తక్కువ చేశాను అంటారు. అవునా? వాళ్ళకి ఏం తక్కువ చేశాను అంటారు. ఏమి తక్కువ చేసావు కాదు, అసలైనదే లోటు చేశావు. నీతి నేర్పలేదు, దేవుని భయము నేర్పలేదు. దేవుని భయము నీతిని నేర్పితేనే నిజమైన కాపరిమి మనము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా. పిల్లరా, ఈ దినాలలో ఎంతమంది ఓడిపోతూ ఉన్నారు. పిల్లరా, నీ బిడ్డ నిన్ను ధిక్కరిస్తున్నాడు అంటే మనం ఓడిపోయామని గుర్తుపెట్టుకోండి. మనం ఏదో తండ్రి మన అధికారం చెలాయించొచ్చేమో, కానీ వారి హృదయంలో నుండి తీసివేయలేవు. వారి హృదయంలో నుండి నీ మీద ఉన్న వ్యతిరేకత తీసివేయలేము. పిల్లరా, మందకు మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. పిల్లరా, చూడండి, ఒక కోడి పిల్లలు ఏం చేస్తాయి? తల్లిని అనుసరిస్తాయి. ఎటు వెళ్తే అటు వెళ్తాయి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి, అవి దూకుతాయి. మందకు మాదిరి. పిల్లరా, దేవుడు ఆయనకిచ్చిన బహుమానం విషయంలో క్రీస్తు ప్రభు ఎంత నమ్మకంగా ఉన్నాడు. పిల్లరా, రెండోది చూడండి, ఆయన మన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మన తండ్రి. కాపరి కంట ప్రతి గొర్రె. మొన్న మాకెందుకు ప్రశ్న వచ్చింది, గొర్రెలన్నీ కాపరికి తెలుస్తాయా? అన్ని గొర్రెలు ఉన్నాయి అంటే
ఆ ప్రశ్న వచ్చింది. ప్రతి గొర్రె వాళ్ళకి తెలుస్తంట. ఇంకెవరో మాట అన్నారు, బాతుల విషయంలో కూడా అంట, ఎవరి బాతు వాళ్ళకి అన్నీ కలిసిపోయి ఉంటాయి, వేల మీద ఉంటాయి, కానీ ఎవరి బాతు వాళ్ళకి తెలిసిపోతుందంట. గొర్రె కూడా చూడండి, 4-5 మందలు కలుస్తాయి, సాయంత్రం అవంగాళ్ళు ఏం చేస్తారు, ఎవరి మంద వాళ్ళే విడగొట్టుకుంటారు. ఆ మంద వాళ్ళకి అర్థమైపోతుంది, ఇది నీ గొర్రె ఇది నా గొర్రె అని చక్కగా విడదీసేసుకుంటారు. కాపరికి తెలుసు, మనం తెలుసు ఆయనకు, మన పేరు తెలుసు, మన పరిస్థితి తెలుసు, మన బలహీనులమా బలవంతులమా తెలుసు, మన యోగక్షేమము ఎరిగిన దేవుడు అందరినీ ఒకే రకంగా ట్రీట్ చెయ్యడు, బలహీనులను బలహీనముగా. అందుకే నేను ఆ పాట పాడదామనుకున్నాను. కాపారి వాళ్ళే మందను మేపును, పాలిచ్చు వాటిని మెల్లగా నడుపును, చిన్న పిల్లలని భుజం మీద వేసుకొని మోస్తాడంట. చిన్న కోరసు. కాపారి వాళ్ళే మందాను మేపున్, పిల్లలను రొమ్మున మోయును, పాలిచ్చువా టిని మెల్లగా తన వాగ్దత్తముతో నడుపును. అంతే, చిన్న కోరస్. చూసారా, దీనిలోనే ఉంది. మంచాటిని ఒక రకంగా, పాలిచ్చే తల్లులను ఒక రకంగా, నడవలేని చిన్ని పిల్లల్ని కదా మనోళ్ళు చూస్తాం. మనం ఇక్కడ ఈ భుజాన్ని ఒకటి, ఈ భుజాన్ని ఒకటి, సంఖలో ఒకటి వేసుకొని మేపుతూ ఉంటారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ప్రియులారా, ప్రేమతో నింపబడాలి. ప్రేమతో కుటుంబాన్ని నడిపించగలిగిన తండ్రి కాపరి, ప్రేమతో నడిపించగలిగిన తల్లి కాపరిగా ఉండాలి. ప్రేమతో ఆత్మలను జయించాలి, ప్రేమతో కుటుంబాన్ని నడిపించాలి. అధికారంతో కుదరదు ప్రియులారా. చూడండి, ఆయన ప్రతి ఒక్కరి పేరు తెలుసంట ప్రియులారా. ప్రతి ఒక్కరి పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు, అందరినీ ఒకేసారి పిలవగలిగిన దేవుడు, అందరినీ ఒకేసారి నడిపించగలిగిన దేవుడు, అందరికీ ఒకేసారి కాపుదలిచ్చే దేవుడు. మరి ఈ కాపుదల నుండి మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఏ విధంగా దూరం అయిపోతూ ఉన్నాం? మన సొంత మార్గమును ఎప్పుడైతే వెంబడిస్తున్నామో దేవునికి మనము దూరం అయిపోయాము, కాపుదల నుండి బయటకు వచ్చేసాము. పాపము నాకు ఎప్పుడు చోటిచ్చామో అప్పుడు కాపుదల నుండి బయటకు వచ్చేసాము కదా. కాపుదల పోగొట్టుకుంటే ఏమవుతుంది? కాపరి నుండి దూరం అయిపోతే గొర్రె ఏమవుతుంది? తోడేల బారిన పడిపోతుంది. ఇప్పటికే ఎందరి జీవితాలు ఎలాగున్నాయి ప్రియులారా? సాక్ష్యము పోవడము, సాక్ష్యము లేదు. కుటుంబంలో ఒక తండ్రి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఒక తల్లి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? తల్లిదారి తల్లి, తండ్రిది అయిపోతే పిల్లలు ఏమవుతారు? పిల్లరా, ఇక్కడే మనకు ఒకరోజు 10ంటికి నేను బండి వేసుకొస్తున్నా. 10ంటికి బండి వేసుకొస్తుంటే ఒక పిల్ల ఆ మురికాల దగ్గర ఉంది, ఆడపిల్ల. మీ అందరికీ తెలుసు, అక్కడ గుడిసేసుకొని ఉంటారు వాళ్ళు ఆ స్కూల్ దగ్గర. 10 గంటలకి ఆడపిల్ల అక్కడ మురికాల దగ్గర ఉండి ఏడుతుంది. నాకు ఒక్కసారి బాధేసింది. అమ్మ ఎక్కడమ్మా ఇవ్వమ్మ అంటే మాది ఇక్కడే అంటుంది. నేను ఆపి బండి ఎక్కుతావా తీసుకెళ్తానంటే నా కాళ్ళ ముందు ఏమో బండి వేసుకొస్తున్నా, కాళ్ళ ముందు ఆ యాక్టివ్ కూర్చుంది. పిల్లరా తీసుకొచ్చాను. తీసుకొస్తే ఆ గుడిసె దగ్గర వాళ్ళు లేరు. మరి ఎక్కడున్నారమ్మా అంటే ఇక బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ దగ్గర ఉన్నారు.
చూస్తే ప్రియులారా ఇద్దరు ఫుల్గా తాగేసి ఎట్లా పడితే అట్లా పడుండారు తల్లిదండ్రులు. 10 గంటలకి ఆడపిల్ల, అప్పుడు ఒక 6-7 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లకు. నా పిల్ల ఏమైంది, నా బిడ్డలు ఏమయ్యారనే ఆలోచన లేదు. నాకు ఎంత దుఃఖమైందో, ఎంత లేపినా లెగట్లేదు. ఇద్దరు తాగేసి ఉన్నారు. ఆడపిల్ల ఏమైపోతుంది, ఎవరన్నా పట్టుకుపోతే? ఈ లోకం ఎలాగుంది, బాధ్యత లేదు. నాకు చాలా కష్టమైంది, దుఃఖమైంది. వాళ్ళు ఎంత లేపినా లెగట్లేదు. అప్పుడు అమ్మ మరేంటంటే నేను పడుకుంటానంది. వెళ్ళి వాళ్ళ పక్కన పడుకుండిపోయింది. ప్రియులారా చూడండి ఎలాంటి కాపుదల. కొంతమంది కుటుంబాన్ని విడిచిపెట్టి 2 రోజులు 3 రోజులు విడిచిపెట్టి ఎక్కడో కలిగిన తల్లిగా తండ్రిగా చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా మీరేమన్నా, నాకు చాలా దుఃఖం ఉంది. కుటుంబాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో డబ్బుల కోసమని పరిగెడుతూ ఉన్నారు. కుటుంబాలు ఏమైపోతున్నాయి, బిడ్డలు ఏమైపోతున్నారు. బిడ్డలకి కాపుదలేది, నెమ్మదేది. వాళ్ళకి ఏమన్నా ఇస్తే చూసేవాళ్ళు ఎవరు? డబ్బులు వచ్చి కాపాడతాయా? పిల్లరా అడుక్కుదినైనా బిడ్డల్ని కాపాడి వారి క్షేమం కొరకు వారి కన్నీరు కార్చి వారి కాపుదలు ఇవ్వాలి. వారికి వారి కుటుంబాలకు దేవుని కాపుదలు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. ప్రియులారా ఏం చూస్తున్నాం ఈ దినాలలో? ఎలాంటి తల్లులు ఉన్నారు, బిడ్డలు ఏమైపోతారు? దేవుని కాపుదల లేదు. ప్రియులారా జంతువులు చూడండి ప్రియులారా, ప్రాణం ఇస్తే వాటి కొరకు, బిడ్డల కొరకు ప్రాణం ఇస్తాయి. నిన్న ఒక యూట్యూబ్ చూశాను ప్రియులారా, జింక బిడ్డను కాపాడుకోవడానికి ఆ బిడ్డను పట్టుకుంటుంది. ఆ బిడ్డను కాపాడుకోవడానికి జింక అడ్డం వస్తే జింకను పట్టుకొని చంపేసింది. ప్రియులారా ఆ చచ్చిపోయిన ఆ జింక పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది పిల్ల. ప్రాణం ఇచ్చేసింది తన బిడ్డను కాపాడుకోవడానికి. ఆ జింక ప్రాణం ఇచ్చేసింది బిడ్డను కాపాడుకోవడానికి. పిల్లరా బిడ్డల విలువ అర్థం కావట్లేదు. బిడ్డలు ఇచ్చింది దేవుని కొరకు పెంచాలి, వారికి ఒక మంచి కాపరిగా ఉండి బిడ్డలను పెంచాలి. ఇది నిజమైన క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినది. బిడ్డలకు ఏమైనా అయిపోయినాక పిల్లరా అప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి? డబ్బులు ఏం చేస్తాయి? ఇళ్ళు కట్టుకొని బిడ్డలు పాడైపోతే ఇల్లు ఏం చేస్తారు? పిల్లరా దేవుణ్ణి కాపాడుకోండి, దేవుని కాపుదల్లో ఉండండి. చూడండి ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియులారా అది ప్రియులారా ఒక మంచి కాపరి, ఒక మంచి తండ్రి ఎలాగ ఉండాలి తెలుసా? నీ పిల్లలు నీ చుట్టూ ఒక కోడి పిల్లల్ని తన తల్లి చుట్టూ ఉన్నట్టు ఉండాలి. నీ పిల్లలు నీ చుట్టూ ఉండాలి. నీ పిల్లలు నీ దగ్గర నేర్చుకోవాలి. నీ పిల్లలు నీ దగ్గర మంచి వార్తలు, మంచి సమాచారమును వినాలి. నీ పిల్లలు నీ కోసం ఎదురు చూడాలి. కొంతమంది ఎలాగుంటారు, తండ్రి వస్తున్నాడంటే పారిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తండ్రి వస్తున్నాడంటే దాక్కునే వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి ప్రియులారా, ఇందుకా దేవుడు మనకిచ్చింది పిల్లల్ని? సమయం దొరికితే మనతో సమయం గడపాలి మన పిల్లలు. చూడండి తల్లి కొంచెం దూరం అయితే కియో కియోమని అరుస్తాయి. తల్లి దూరం అయిపోతే ఒక బిడ్డ ఎలాగా అల్లాడిపోతాడు.
ఎవరి దగ్గర ఉన్నా ఉండడు. తల్లి దొరికితేనే, తల్లి స్పర్శ దొరికితే చాలు. అది దేవుడు పెట్టింది. పిల్లరా, దేవుని కృపను చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు. ఫెయిల్ అయిపోతున్నాం మనం. ప్రభు ఒక మంచి కాపరిగా మన ముందు మాదిరి పెట్టి వెళ్ళాడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 6:34 చూడండి, ఎంతో విలువైన మాట. మత్తయి సువార్త 6:34. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత చొప్పుననే. నో కాదమ్మా, రెఫరెన్స్ రాంగ్ అయింది. వారు కాపరిలేని గొర్రెలుగా ప్రభు చూశాడు. పిల్లరా, వారు కాపరిలేని గొర్రెలుగా ఉన్నారని ప్రభువు చూసి వారి మీద జాలి పడినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. సరే, మొదటి రాజులు 22వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 22:17 వచనం. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరియుండుట. ప్రియులారా చూడండి ఏముంది అక్కడ. మొదటి రాజులు 22:17. ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని. ప్రియులారా చూసారా, కాపరి లేపోయే వరకు గొర్రెలు ఏమైపోయినాయి అంట? గొర్రెల మీద, కొండల మీద చెదిరిపోయినాయి. శత్రువు తరిమేస్తాడు కదా, అవి ఏం చేస్తాయి? ఆ తోడేలకి దొరకకుండా పారిపోతూ ఉంటాయి. దొరకకుండా ఎటు వెళ్తున్నాయో తెలీదు, చల్లా చెదురు అయిపోతాయి. పిల్లరా, మన కుటుంబాల్లో కూడా ఒక తండ్రిగా మనం కాపుదా లేకపోతే మన బిడ్డలు వారి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతారు, వారి సొంత మార్గాల్లో వెళ్ళిపోతారు, సైతానుకు చోటిస్తారు. పిల్లరా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ప్రేమ ఎప్పుడైతే దొరకలేదో, మన దగ్గర ఎప్పుడైతే ఆప్యాయత దొరకలేదో, మన పిల్లలు వేరే వాళ్ళ దగ్గర ప్రేమ పొందటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మనసు డైవర్ట్ అవుతాయి. సైతాను సులువుగా మోసగిస్తాడు. వారి కష్టము, వారి దుఃఖము, వారి వేదన, వారు ఎదుర్కొంటున్న శోధన ఏదైనా తల్లిదండ్రులుగా మీతో పంచుకునే విధంగా ఉండాలి. వారి కష్టము మీతో పంచుకునే విధంగా ఉండాలి. మగపిల్లలైతే తండ్రితో పంచుకునే విధంగా ఉండాలి. ఆడపిల్లలైతే తల్లితో పంచుకోవాలి. బయట వాళ్ళతో వారి బలహీనతలు బయట వాళ్ళతో పంచుకున్నారు అంటే కాపుదల లేదు వాళ్లకు. కాపరి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది సమాచారం. చూసారా, దేవుని కుటుంబాలలో కాపుదలు ఇచ్చినప్పుడు గమనిస్తూ ఉంటావు, ఎటు వెళ్తున్నావో గమనిస్తావు, ఏం చేస్తున్నారో గమనిస్తాం, ఏం ఆలోచిస్తున్నారో గమనిస్తాం, వారి ప్రవర్తన కాపాడుతుంటాం. అందుకే దావీదేమన్నాడు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అన్నాడు. అంటే ఏంటి? కాపరి చేతులు ఏముంటుంది? కర్ర ఉంటుంది. అవసరమైతే ఒకడు వేస్తాడు. ఎందుకు? కొంచెం ఉంటాయి, తొంటరి ఉంటాయి, వాటిని అదుపులో చేయటానికి, మందలో చేర్చడానికి కర్ర ఉపయోగిస్తాడు. పిల్లరా, కాపుదల, ఒక కాపరి యొక్క స్థానము దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏ విధంగా కాపాడుతున్నాం, మన కుటుంబాన్ని ఎలాగా నడిపిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఏముంది? గొర్రెలు చెదిరిపోయినాయి అంట, కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు, కాపరి లేడు.
కాపుదల లేదు, కాపాడేవాళ్ళు లేరు. తోడలు వెంటబడుతుంటే దాని వెంటబడి దాన్ని తరిమేవాళ్ళు లేరు. అపవాదిని తరిమేసే తండ్రిగా ఉన్నామా మనం? మన బిడ్డల మీద దాడి చేసే అపవాదిని తరిమేసే తల్లిగా ఉన్నామా మనం? పిల్లలు ఒకసారి ఆలోచించండి. వాక్యమును మన కుటుంబానికి పోల్చుకుందాం. కాపుదల ఇవ్వాలి. వేకుజామున లేచి ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. కాపుదల ఇవ్వాలి. ఏ వైపు నుండి సైతాను దాడి చేస్తున్నాడో కనిపెట్టగలిగి ఉండాలి. ఒకవేళ వచ్చినా వాడిని తరిమేసే స్థితిలో ఉండాలి. ఏ విధంగా తరుముతాం? ప్రార్థనతో తరమాలి, విజ్ఞాపన చేయాలి. ముందుగానే తెలియజేస్తాడు ప్రభు. చూసారా, యజమానులు లేడు, కాపరి లేడు, గొర్రెలన్నీ చెదరగొట్టబడిన కొండల మీద ఎవరి దారి ఏ దారి అటు వెళ్ళిపోయినాయి. ప్రియులారా, కాపరు ఉన్నప్పుడు ఎంత క్షేమంగా ఉంటాయి. కాపరు ఉన్నప్పుడు చక్కగా పడుకొని ఉంటాయి. కాపరు లేనప్పుడు బెదిరిపోతాయి, అరుచుకుంటూ పారిపోతాయి, ప్రాణాన్ని దక్కించుకోవాలని పారిపోతాయి. ఇటు వెళ్తున్నాయో తెలియదు. పిల్లరా, ఒకసారి ఆలోచించండి. యెహెజ్కేలు 34:16 కూడా చూద్దాం. యెహెజ్కేలు 34:16. యెహెజ్కేలు 34:16. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. పిల్లరా చూడండి, కాపరి ఏం చేస్తాడంట? తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే చూసారా ఏముంది? తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. 15 కూడా చదువమ్మా. నేను నా గొర్రెలను మేపి 14 కూడా చదువు. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. అది దేవుడిచ్చే కాపుదల. మనం ఎక్కడుంటామంట? ఇశ్రాయేలు పర్వతం మీద ఉన్నట్లుగా మనం ఉంటాం. ఇశ్రాయేలు చుట్టూ పర్వతం ఉన్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు నేను వారి చుట్టూ ఉంటానన్నాడు. ఏ శత్రువు దాని మీదకి రాకుండా నేను దివారాత్రము నేను కాపాడుచున్నాను. ఈ మంచి కాపరిని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ మంచి కాపరిని కాదని మనము జీతగాడు అయిన కాపరి దగ్గరికి వెళ్ళిపోతాడు. జీతగాడు ఏం చేస్తాడంట? ఆకర్షణ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతాడంట. అపాయం వచ్చినప్పుడు పారిపోతాడంట. తప్పిపోయిన కుమారుడు చూడండి, నీ అంత లేవు రణంగాలను ఏం చేశాడు? డబ్బంతా తీసుకొని తండ్రికి దూరం అయ్యి వెళ్ళిపోయాడు. డబ్బంతా అయిపోయినాకేమైంది? కష్టం వచ్చే వరకు వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరోడు అయిపోయాడు. అప్పుడు నిజమైన తండ్రి కాపరి గుర్తొచ్చాడు, తిరిగి వచ్చాడు. ప్రియులారా, అది తను చేసిన గొప్ప పని ఏంటంటే, ప్రియులారా, ఈ రోజున కూడా ఎంతమంది మీ దేవుని కాపుదల్లో ఉన్నాం? ఎంతమంది ఆయన కాపుదల్లో ఉన్నాం? నేను మంచి కాపరిని, ఉన్నతమైన స్థలముల్లో మంచి దొడ్డిలో వారు పడుకుంటారు, బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవుని కాపుదల ప్రియులారా, నిజమైన రక్షణ, నిజమైన కాపుదల. ఈ 10వ అధ్యాయం 28, 29 కూడా ఒకసారి చదవండి అమ్మా, నేను ముగిస్తాను. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక
నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ప్రియులారా, ఎవ్వరు ఆ వ్యక్తుల్ని ముట్టలేరు. కాపరిది ఉండగా ఏ శత్రువు ఆ గొర్రెల్ని ముట్టలేడు, ముట్టనివ్వడు. ఎవరు? సొంత కాపరి. కూలి కాపరి అయితే పారిపోతాడు. మనకి ఎలాంటి కాపరి ఉన్నాడు? ఈ దినాలలో కాపరులు కొదువైపోయారు. ప్రాణమిచ్చే కాపరులు కొదువయ్యారు. వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేసే కాపరులు ఎంతమంది ఉన్నారు? పిల్లరా, అలాంటి మంచి కాపరి నాకు దొరికాడు. ఆయన కృపలో నేను ఇంతకాలము కాపాడబడ్డానంటే అలాంటి మంచి కాపరి నాకు దొరికాడు. అందుకే బోధకులు అనేకులంట, తండ్రులు కొద్దిమంది అని ఉంది వాక్యములో. బోధకులు అనేకులు, తండ్రులు కొద్దిమంది. ఏంటి బోధకులకి తండ్రులకి తేడా? బోధకులు బోధించి వెళ్ళిపోవడమే. తండ్రులు ఏం చేస్తారు? బిడ్డల యోగక్షేమం ఉంటుంది, యోగక్షేమము తెలుసుకుంటారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు కదా. తండ్రి ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డలను ఏం చేస్తారు? తిండి పెట్టి వదిలేస్తారా? అన్ని గమనిస్తారు, అన్ని అవసరాలు తీరుస్తారు. పిల్లరా, అలాంటి కృప మనకు దొరకటం భాగ్యం. పిల్లరా, మంచి కాపరి, ఒక తండ్రిగా మీరు మంచి కాపరి అవ్వాలి, అది నా ఆశ. ఒక మంచి కాపరి, ఒక శ్రేష్టమైన కాపరి, మీ బిడ్డలకు మీ ప్రాణం అడ్డం పెట్టి నీతి యథార్థతలో నడిపించే మంచి కాపరులుగా మీరు ఉండాలి. భక్తులను తయారు చేయాలి. వారి మార్పు కొరకు, వారి క్షేమం కొరకు కన్నీరు కార్చే తల్లిదండ్రులు అవసరం. అది పిల్లరా నిజమైన కాపరులు వారు. ఆలోచించండి, ఎలాంటి కాపరిగా మనం ఉన్నాం. మన బిడ్డలకి ఏ కాపుదలు ఇస్తున్నాం? మనమే డోర్ ఓపెన్ చేస్తున్నామేమో సైతానికి, మనమే డోర్ ఓపెన్ చేసేస్తాం అంతే. ఆలోచించండి, మనమే డోర్ ఓపెన్ చేస్తున్నాం. చక్కగా సైతాను మన ఇంటిలో నివాసం చేస్తున్నాడేమో. ఏమవుతారు? బిడ్డలు చల్లా చెదురైపోతారు, బిడ్డలకు క్షేమం ఉండదు. పిల్లరా, ఒక సహోదరుడు తెలుసు. ఆ సహోదరుడు ఏం చేశాడంటే ఇంటికి ఇంకొక సహోదరుడిని తీసుకొచ్చాడు. ఇద్దరు తాగుడు స్నేహితులు ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లరా, ఇంటికి తీసుకొస్తే ఆ ఇంటిలో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఏం చేశాడు? పిల్లరా, ఆ స్నేహితుడు తనకే కీడు చేశాడు. ఆ చిన్న పిల్లల జీవితం నాశనం చేశాడు. పిల్లరా, అంటే సైతాన్ని, శత్రువుని ఎవరు తీసుకొచ్చారు? తండ్రే తీసుకొచ్చాడు. పిల్లరా, ఆ బిడ్డల జీవితం ఏమవ్వాలి? కాపుదలేది. పిల్లరా, తల్లి లేదు ఆ సమయానికి. తండ్రి తాగేసి సోయి లేకుండా పడుంటే ఆ బిడ్డను ఆ వచ్చినవాడు పాడు చేస్తుంటే నానా నానా అని అరుస్తుంటే ఏమి చేయలేక తాగేసి మత్తుగా పడుండి ఆ జీవితం నాశనం అయిపోతే. పిల్లరా, ఈరోజు నా తల్లి, ఆ కుమార్తె ఏమంటుందో తెలుసా? రాక్షసుడా, నా ఎన్నడూ నీ ముఖము నేను చూడకూడదు, ఎన్నడూ నీ ముఖము నేను చూడకూడదు, నీవు నిన్ను తండ్రి అని చెప్పుకోవటానికి కూడా నాకు అసహ్యం. ఏ స్థితిలోకి వచ్చాడు? పిల్లరా, ఆ ఎన్నడు మరలా కుమార్తె తన తండ్రిని తండ్రి అని కూడా పిలవకుండానే. పిల్లరా, ఎలాంటి శిక్ష! అమ్మా అని పిలిచిన చీ అంటమే. ఎలాంటి కాపుదలు ఇచ్చాడు!
పిల్లరా, కుటుంబాల్లో జరుగుతున్నవి ఇలాంటివి. తల్లులే తండ్రులే ఓపెన్ చేస్తున్నారు సైతానుకు. కాపుదలు ఇవ్వాల్సిన వారు ఏ విధమైన కాపుదలు ఇస్తున్నావు? ప్రార్థనతో కన్నీటితో మీ కుటుంబాలను కాపాడుకోండి. తర్వాత ఏడ్చేది మనమే. మన మాట వింటలేదు, వారి సొంత మార్గంలో వెళ్ళిపోతున్నారు, ఏడ్చేది మనమే. ఒక తండ్రిగా రెస్పెక్ట్ ఇస్తున్నారా మన పిల్లలు? ఆలోచించండి. ఒక తల్లిగా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారా? భయపడుతున్నారా? పిల్లరా, నిజమైన కాపుదల కలిగిన కుటుంబం, నీతి యథార్థతతో నడుచుకునే తండ్రి ఎంత యోగ్యుడు పిల్లరా! ఎంత ఆశీర్వాదకరమైన మార్గం. ఒక డబ్బు, ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు పిల్లరా, నీతిని అందించాలి, దేవుడిని అందించాలి. దేవుని భయం వారికి అందిస్తే వాళ్ళు ఎక్కడున్నా బ్రతుకుతారు కదా. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఏమిచ్చాడు? దేవుని భయం అందించాడు. ఆయన ఐగుప్తులో ఉన్నా కానీ ఎలాగున్నాడు? దేవుని భయం కలిగి ఉన్నాడు. పిల్లరా, దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం విన్నాం. కుటుంబములో ఒక కాపుదలిచ్చే తల్లిదండ్రులుగా, ఒక కాపరిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఎంత కాపుదలు ఇస్తున్నామో వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుందాం. వాళ్ళని గద్దిస్తున్నామేమో, అవసరమైతే కొడుతున్నామేమో, కానీ వారి హృదయములో మీ మీద ఘనమైన మనసు రావాలి. మీ మీద నా తండ్రి దైవజనుడు, నా తల్లి దైవజనురాలు, ప్రార్థనాపరులు అనే మనసు వారి హృదయంలో ఉన్నప్పుడే మనం చెప్పవసరం లేదు, దేవుని భయములో వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధులు అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభు ఈ దినం మనకు ఎందుకు ఇచ్చాడో ఈ వాక్యము. ప్రభువా, నన్ను నేను పరిశీలించుకునేవాడిగా చేయండి ప్రభువా. అయ్యా, నేను మంచి కాపరిని, నా గొర్రెలకు ప్రాణమిస్తాను. ప్రభువా, మా కుటుంబానికి మమ్ములను కాపరిగా ఉంచావు. ఈ సంఘమునకు నన్ను కాపరిగా ఉంచావు. నేనే విధంగా కాపాడుతున్నాను, నేనే విధముగా నడిపిస్తూ ఉన్నాను, నేనే విధముగా వీరికి కాపుదలిస్తూ ఉన్నాను. నా మీద ఎంతో బాధ్యత ఉంది ప్రభువా. కుటుంబానికి ఒక తల్లిగా, ఒక తండ్రిగా మమ్ములను కాపరులుగా ఉంచాము. మా బిడ్డలకి మమ్మల్ని కాపరులుగా ఉంచాము. అయ్యో అయ్యో ప్రభువా, ఈ లోకం ఎంత భయంకరంగా ఉంది ప్రభువా. ఎంత అపాయమైన పరిస్థితిలో ఉన్నది. బయటికి వెళ్తే క్షేమం లేదు ప్రభువా. అయ్యా అయ్యా, మేము ఎలాంటి ప్రార్థన కాపుదలు ఇస్తూ ఉన్నాం ప్రభువా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, మంచి కాపరిగా ఉన్నామా? మంచి తండ్రిగా, తల్లిగా ఉన్నామా? మా బిడ్డలను నాయనా, గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది నుండి కాపాడుకోగలిగే వారిగా ఉన్నామా? ఓడిపోయిన వారిగా ఉన్నామా? ఇప్పటికే మా బిడ్డల్ని సైతాన్ని దోచేసుకున్నాడేమో ప్రభువా. అయినను ప్రభువా, నీ సన్నిధికి వచ్చి మేము పశ్చాత్తాపడతాము ప్రభువా. దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఒక్కసారి నీ కాపుదల పోగొట్టుకుంటే 3 బిడ్డలను పోగొట్టుకున్నాడు ప్రభువా. మరలా పశ్చాత్తాపడినప్పుడు నీ కాపుదల వచ్చింది. ఒక మంచి కాపరిగా, గొర్రెలను కాసే కాపరియే కాకుండా ఇశ్రాయేలులను పరిపాలించే మంచి కాపరిగా ఆయనను నిలబెట్టావు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక శ్రేష్టమైన కాపరిగా నిలబెట్టండి ప్రభువా. మేము మా అలవాటుల్లో కొట్టుకుపోతే మా కుటుంబానికి మేము ఏమాత్రము అయ్యా 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 కాపుదాలు ఇవ్వలేము. నీవు మమ్మల్ని అడుగుతావు, మమ్మల్ని ఎక్క అడుగుతావు ప్రభువా. మా బిడ్డలే మమ్మల్ని ఏలెత్తి చూపుతారు ప్రభువా. బాధ్యత లేని తండ్రి అని, బాధ్యత లేని తల్లి అని, నీతి లేని తల్లిదండ్రులని
మీకు దేవుని భయం లేదని మమ్మల్ని ప్రశ్నిస్తే, మా బిడ్డలు మమ్మల్ని ప్రశ్న చేస్తే మేమేమైపోతాం ప్రభువా? అయ్యా, నీ వాక్యము మాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. నీ కాపుదల్లోకి మేము వస్తాము నాయన. మేము కూడా ఒక మంచి కాపరిగా తయారవుతాం ప్రభువా. పోగొట్టుకున్న ఆ కృపను మరలా సంపాదించుకుంటాం ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకుంటాము. నీ కృపలో మమ్మల్ని నడిపించు. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ఇదే సమయం. మాటికి మనం చేయలేకపోవచ్చు, ఇంటికి వెళ్ళి చేయలేకపోయాము. ఎవరు వ్యక్తిగతంగా ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు. మీ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు. మీ వ్యక్తిగత జీవితాలు మాకు తెలియదు. కానీ మనందరినీ గమనిస్తున్న ప్రభు ఉన్నాడు. మనము ఎక్కడ కాపుదల పోగొట్టుకున్నామో, మన బిడ్డలకు మనము కాపుదలు ఇచ్చేవారికి ఉన్నామా? ప్రభువా, నన్ను క్షమించు నాయనా. ఒక ప్రార్థనా పరురాలుగా, ఒక ప్రార్థనా పరుడుగా నన్ను కూడా చెయ్యండి. నా లోపములు, నా బలహీనతలు, నా పాపములను క్షమించండి ప్రభువా. నీ కాపుదల్లోనికి ముందు మేము రావాలి. మా బిడ్డల్ని నాయన కాపాడుకోవాలి ప్రభువా. ఈ బిడ్డలను పేరున మీరు సంధించండి, దర్శించండి. నీ వాక్యము మా హృదయంలో ఫలింప చేయండి ప్రభువా. నాయనా, మమ్మల్ని విడిపించడానికి, మమ్మల్ని కాపాడటానికి నీవు ప్రాణమిచ్చావు ప్రభువా. నీ ప్రాణం అడ్డుగా పెట్టి నీవు బలైపోయి మమ్మలను కాపాడావు ప్రభువా. నీ కృపలో నడిపించుము. ఈ బిడ్డలను పేరున మీరు దర్శించండి. నీ వాక్యము మా హృదయములో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.